హాయ్ ఫ్రెండ్స్, రిజ్వాన్ హియర్. ఇవాళ నేను ఈ ప్యాజా అకౌంట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. యాక్చువల్లీ మనము ఆన్లైన్లో మనీ సెండ్ చేయాలన్నా, మనకి ఆన్లైన్లో డబ్బులు రావాలన్నా, మనం ఏ బిజినెస్ చేసుకోవాలన్నా, లేకుంటే ఏ బిజినెస్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవాలన్నా, లేకుంటే ఏ బిజినెస్లో అయినా జాయిన్ కావాలన్నా మనకి ఈ అకౌంట్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్లస్ ఈ అకౌంట్ మనకి ఆన్లైన్ పర్చేసింగ్ లో కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అసలు ఈ అకౌంట్ ని ఎందుకు వాడాలి? చాలా మంది దగ్గర డెబిట్ కార్డ్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, కానీ ఈ అకౌంట్ ని ఎందుకు వాడాలంటే ఇది ఇండియా వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంది. ఈ అకౌంట్ పేపాల్ కొద్దిగా మనకి ఇండియా టు ఇండియా ట్రాన్సాక్షన్ లో కష్టమవుతుంది అప్పుడప్పుడు, కానీ ప్యాజా అకౌంట్ అనేది ఇండియన్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అయితే ప్యాజాలో మనకి తప్పనిసరి ఒక అకౌంట్ ఉండాలి. ఆన్లైన్ ఫీల్డ్ లో వస్తున్నాం, ఇప్పుడు ఆన్లైన్ లో మన డిజైర్స్ ని, మన గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాం, కాబట్టి మనకి ప్యాజా అకౌంట్ అనేది అవసరం ఉంది. అందరూ ప్యాజా అకౌంట్ ఫస్ట్ తయారు చేసుకోవాలి. అయితే దీంతో ఏం చేయొచ్చు? మనం షాపింగ్ చేయొచ్చు ఆన్లైన్ లో, మన మనీని ఎక్కడైనా సెండ్ చేసుకోవచ్చు. మరి ఎవరైనా మనం కోర్సెస్ అమ్ముతున్నా, లేకుంటే ఏదైనా ప్రోడక్ట్స్ అమ్ముతున్నా ఆన్లైన్ లో వెబ్సైట్ ద్వారా మన ఈ ప్యాజా అకౌంట్ అక్కడ సెటప్ చేసుకుంటే మనకి డబ్బులు కూడా అందులో మనం తీసుకోవచ్చు. ఈ అకౌంట్ ని డైరెక్ట్ గా అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, మన అకౌంట్ కి, బ్యాంక్ అకౌంట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్లీ మన డబ్బులు వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్లీ మన అకౌంట్ లో వస్తుంటాయి. అలాగే మనం ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే దీన్ని ఎలా సైన్ అప్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం వచ్చేసి www.piazza.com అని టైప్ చేయాలి. అక్కడ వచ్చేసిన తర్వాత సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేయాలి. సైన్ అప్ చేసుకునేటప్పుడు మనం మన డీటెయిల్స్ ని ఇక్కడ ఫిల్అప్ చేయాలి. అయితే ఫస్ట్ సైన్ అప్ అనగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మనకు కనబడతాయి. ఒకటి పర్సనల్ అకౌంట్ ఉంటుంది, ఒకటి బిజినెస్ పరంగా ఒక అకౌంట్ ఉంటుంది. ఇక్కడ మనకి చూసినట్టయితే కంట్రీ ఉంటుంది. ఏ కంట్రీలో మీరు ఉన్నారో ఆ కంట్రీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్ మీరు సెలెక్ట్ చేసుకుని అకౌంట్ తయారు చేసుకోవచ్చు. అయితే పర్సనల్ అకౌంట్ గురించి మరి బిజినెస్ అకౌంట్ గురించి కొద్దిగా నేను ఒక 2 minutes చెప్తాను. పర్సనల్ అకౌంట్ మనకి జస్ట్ మనం డే టు డే ట్రాన్సాక్షన్ గురించి, మన ఓన్ షాపింగ్ గురించి యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ వాళ్ళైతే బిజినెస్ పరంగా యూజ్ చేయాలంటే వాళ్ళకి ఇన్వాయిసెస్ కావాలి, మరి ఇన్స్టెంట్ పేమెంట్ నోటిఫికేషన్స్ కావాలి, అన్ని కావాలి, డీటెయిల్స్ మొత్తం బిజినెస్ గురించి కావాలనుకున్న వాళ్ళు ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు పర్సనల్ కి మనకి చాలా మినిమం ఛార్జెస్ ఉంటాయి, కానీ బిజినెస్ కి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి, మీ బిజినెస్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ పర్పస్ గురించి ఇది వాడుతున్నారో దాని గురించి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ డెమో వీడియో గురించి మనము పర్సనల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే పర్సనల్ అకౌంట్ లో వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఇది క్రియేట్ యువర్ ప్యాజా పర్సనల్ అకౌంట్ అని ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చినప్పుడు మనకి సాల్యుటేషన్ అని ఉంటుంది. సాల్యుటేషన్ అంటే మిస్టర్ మిసెస్ అన్నట్టు మనం అక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అని ఉంటుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మరియు మన ఈమెయిల్ అడ్రస్ ఏం కావాలి అది ఈమెయిల్ అడ్రస్ వేసుకోవచ్చు. దాని తర్వాత మన పాస్వర్డ్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్ వేసుకున్న తర్వాత మనము మన పాస్వర్డ్ ని హైడ్ చేయొచ్చు, లేదంటే అలాగే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ప్యాజా అకౌంట్ లో వచ్చిన తర్వాత మనకి కొన్ని ఐటమ్స్ కనబడుతుంటాయి. ఎలా అంటే ఇక్కడ సెండ్ ఫండ్స్ అన్నట్టు ఒక కాలం కనబడుతుంది. సెండ్ ఫండ్స్, రిక్వెస్ట్ ఫండ్స్, యాడ్ ఫండ్స్, విత్డ్రా ఫండ్స్. అయితే ఈ సెండ్ ఫండ్స్ లో మనము ఎవరికైనా డబ్బులు పంపించాలనుకుంటే మనం సెండ్ ఫండ్స్ ద్వారా మనం పంపించుకోవచ్చు. రిక్వెస్ట్ ఫండ్స్ అంటే ఎవరితోనైనా మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ప్లస్ అలాగే యాడ్ ఫండ్స్ అంటే మనం అందులో ఫండ్స్ అన్నట్టు యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫండ్స్ మనం యాడ్ చేసుకుని దాని తర్వాత దాన్ని షాపింగ్ గా యూజ్ చేసుకోవచ్చు. విత్డ్రా ఫండ్స్ అంటే ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. అదే ఇది సెటప్ అయిన తర్వాత మనకి ఇక్కడ అకౌంట్ సెట్టింగ్ అనేది ఉంటుంది. అకౌంట్ సెట్టింగ్ ప్లస్ వ్యాలెట్ సెట్టింగ్ ఉంటుంది. అయితే ఈ వ్యాలెట్ సెట్టింగ్ అండ్ అకౌంట్ సెట్టింగ్ మనం డీటెయిల్ గా చేసుకోవాలి కంప్లీట్. ఇందులో 3 కాలమ్స్ ఉంటాయి: బ్యాలెన్సెస్, క్రెడిట్ కార్డ్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. అంటే మీ దగ్గర ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇందులో వేసేస్తే మీ అకౌంట్ అనేది డైరెక్ట్ గా ప్యాజా అకౌంట్ తోని టైఅప్ అయిపోతుంది.
అయితే ఆ టైఅప్ చేసుకుంటే మీరు ఏ పర్చేసింగ్ చేసినా అది డైరెక్ట్గా మీ క్రెడిట్ కార్డ్ నంబర్ మిగతా వాళ్ళకి వెళ్ళదు, కానీ జస్ట్ ఈ ప్యాజా ద్వారా మీ అకౌంట్ నుంచి డబ్బులు అక్కడ వెళ్తుంటాయి, ప్లస్ అట్లాగే మీ అకౌంట్కి చేరుతుంటాయి. ఇప్పుడు చూసినట్టయితే అకౌంట్ వ్యాలెట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీ వ్యాలెట్లో క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్స్ మీరు మొత్తం కంప్లీట్గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్స్ని వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకుంటే ఇంకా మీ అకౌంట్ అనేది డైరెక్ట్గా టైఅప్ అయిపోతుంది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఈ ప్యాజా ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఆ ఈమెయిల్ అడ్రస్ ఎవరికి ఇచ్చినా కానీ దాని ద్వారా మీరు అకౌంట్స్ మీ డబ్బులు మీకు వచ్చేస్తుంటాయి. ఆ ఈమెయిల్ ఎవరికైనా ఇచ్చిండ్రు, వాళ్ళు మీ డబ్బులు పంపించాలనుకుంటున్నారు, అయితే మీ ఈమెయిల్ ఇచ్చేస్తే, ప్యాజా ఈమెయిల్ ఇస్తే వాళ్ళు ప్యాజా అకౌంట్లో మీకు వేసేస్తారు. లేదంటే మీరు ఏదైనా కొనాలనుకుంటున్నారు, అయితే ప్యాజా ఈమెయిల్తో మీరు ఇది ప్రాక్టికల్ యూజ్ చేసి దాన్ని మీరు కొనుక్కోగలుగుతారు. అయితే ఇలా పలు రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే చెప్పేది ఏంటంటే ప్యాజా అకౌంట్ అనేది ఇంపార్టెంట్ ఐటమ్. ఇది మీరు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత సెండ్ ఫండ్స్, యాడ్ ఫండ్స్ అన్నట్టు వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మీ ఫండ్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది నా డమ్మీ అకౌంట్ ఉన్నది కాబట్టి నేను ఇందులో ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ట్యుటోరియల్ గురించి తయారు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మీరు మొత్తం ఇక్కడ మీ ఫండ్స్ని మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మీ ఫండ్స్ డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఇందులో వచ్చి యాడ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు దాన్ని డైరెక్ట్గా ఏ పనికైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ పర్పస్గా ఇది చాలా ఉపయోగం ఉంటుంది. ఫ్యూచర్లో మొత్తం ఆన్లైన్ జరుగుతుంది కాబట్టి ఇది 100% మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. కాబట్టి మీరు ఇది ఆన్లైన్ అకౌంట్, ప్యాజా అకౌంట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. అయితే ఫ్యూచర్లో వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ప్యాజా అకౌంట్ ఐకాన్ అక్కడ ఇంటిగ్రేట్ చేస్తే ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే చాలామంది మీ అకౌంట్కి వస్తారు, వెబ్సైట్లో వస్తారు, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొంటారు. కొంటే మీకు ఇండియన్ కస్టమర్స్ ఉంటే ఆ ప్యాజా అకౌంట్ మనకుంటే వాళ్ళు కూడా మీ అకౌంట్ ద్వారా డబ్బులు వేస్తారు. అందుకు మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ అకౌంట్ తయారు చేసుకోండి, ఈజీగా ఉంటుంది. దీనికి మీకు కావాలంటే ట్యుటోరియల్స్ దొరుకుతాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్ ఫండ్స్, యాడ్ ఫండ్స్, విత్డ్రా ఫండ్స్. విత్డ్రా ఫండ్స్ మీకు ఏమైనా ఫండ్స్ ఇందులో వస్తే మీరు డైరెక్ట్గా దాన్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్స్ ఉంటాయి. లేదంటే మీరు డైరెక్ట్ ఆటోమేటిక్ విత్డ్రాల్స్ పెట్టేస్తే డైరెక్ట్ మీ అకౌంట్లోకి వచ్చేసి చేరిపోతూ ఉంటుంది. అయితే ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. చాలామంది ఆన్లైన్లో బయింగ్ చేస్తుంటారు కాబట్టి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళు కూడా మొత్తం ప్రొఫైల్ సెటప్ చేసుకొని వాళ్ళు కూడా మంచిగా ఏదైనా బయింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ కావచ్చు, లేదంటే డబ్బులు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి పంపించవచ్చు. చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఉంటారు, అయితే వాళ్ళు డబ్బులు పంపించాలి, ఇంటికి డబ్బులు పంపించాలన్నా కానీ చాలా కష్టం అవుతూ ఉంటుంది. అయితే ఈ సెటప్ మాత్రం చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ప్యాజా అకౌంట్ గురించి జస్ట్ ఇంతే వివరాలు ఉన్నాయి. సింపుల్ ఉంది ఈ అకౌంట్. పేపాల్ అకౌంట్ కొద్దిగా ఇది ఉంది కానీ డీటెయిలింగ్ ఉంది, కానీ ప్యాజా అకౌంట్ చాలా సింపుల్ ఉంది. ఎవరైనా ఈజీగా దీన్ని సెటప్ చేసుకోవచ్చు. అయితే మీరు కూడా సెటప్ చేసుకొని మీ ఆన్లైన్ బిజినెస్ని, ఆన్లైన్ క్యారియర్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఇంటిగ్రేషన్ ఎలా ఇంటిగ్రేషన్ చేయాలి నేను నెక్స్ట్ నా ప్యాకేజెస్ ఉన్న ట్రైనింగ్ ప్యాకేజెస్లో నేను డీటెయిల్గా వివరంగా చెప్తున్నాను. కావాలంటే మీరు నా మాస్టర్ ప్యాకేజ్లో ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు, అన్ని సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ వీడియో నా వెబ్సైట్లో చూస్తున్నారంటే చాలా వెల్కమ్, మీకు చాలా వెల్కమ్ ఈ వెబ్సైట్ మీద. లేదు మీరు యూట్యూబ్లో చూస్తున్నారంటే ఇంకా మీరు నా వెబ్సైట్లో రాలేదు, మీరు నా వెబ్సైట్ గురించి మీకు లేదు, మీకు ఈ ఇన్ఫర్మేషన్ లేదు, తెలుగు ట్రైనింగ్స్ ఉన్నాయి దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీరు కింద లింక్ ఉంటుంది, ఒక లింక్ని క్లిక్ చేయండి. అందులో మీ ఈమెయిల్ అడ్రస్, అది మీ పేరు, మీ బెస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్ అక్కడ వేస్తే మీరు నా వెబ్సైట్కి చేరుతారు. అక్కడ చేరిన తర్వాత ఇదే కాకుండా వేరే వీడియోస్ కూడా అక్కడ ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు ఫాలో కాండి, ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ ఫాలో కాండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అకౌంట్స్ గురించి.
ఇంకా అకౌంట్స్ ఎలా సెటప్ చేయాలి, ఎలా ఆన్లైన్లో బయింగ్ చేయాలి మొత్తం నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి మీరు కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి ఎంటర్ అయిపోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. మీరు టైం ఇచ్చినందుకు ధన్యవాదములు.